అందరికీ ప్రైజ్ దినాలండి. పరిశుద్ధమైన గ్రంథంలో అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియ సహోదరుడా సహోదరి, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అంటే బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరల వాటికి దాసులయుండ గోరనేలా. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే, మనము అజ్ఞానులుగా ఉన్నప్పుడు నగలకు అంటే బంగారానికి నగలకు దాసులుగా ఉన్నాం. పరిశుద్ధ జ్ఞానమును పొందిన తరువాత వాటికి దాసులుగా నుండనేలా అనేది ఇక్కడ వాక్య సారాంశం యొక్క అర్థం. సహోదరుడా సహోదరి, గలతీయ సంఘము పరిశుద్ధాత్మను పొందినప్పటికీ సత్యమును గూర్చిన లోతైన అనుభవ జ్ఞానం లేకపోవుట వలన స్వాతంత్రత గల క్రీస్తు ఆత్మలో నుండక దాస్యపు ఆత్మలో కలియ తిరుగుచున్నారు. అందుకు పౌలు వారిని గూర్చి ఏమంటున్నాడంటే, గలతీ 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, గలతీ 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. చూసారండి, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఓ అవివేకులైన గలతీయులారా అంటూ ఉన్నాడు. ఎందుకు చెప్పండి? వీరు పరిశుద్ధాత్మ పొందినప్పటికీ పాత నిబంధన కాలపు ఆచారములు ఆచరించున్నారు. పరిశుద్ధమైన సత్య విషయంలో త్రోవ తప్పినందు వలనను, సత్యమును సరిగా అర్థం చేసుకోకపోవట వలనను సత్య మార్గము తప్పిరి. అంటే ఉదాహరణ మనం చూస్తే, చదువులో వెనుకబడి మంచి మార్కులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఎవరు? ఈ యొక్క గలతీయులు. ఇలా ఉన్నందున క్రీస్తు స్వరూపములో మీ అందేర్పడు వరకు, అంటే క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు చెప్పుచున్నాడు. గలతీ 4వ అధ్యాయం 19లో చూస్తాం. గలతీ 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. చదివినట్లయితే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఈ గలతీయులు ప్రభువైన క్రీస్తు యందు నిమిత్తం సిలువ వేయబడినను విషయంలో సరైన జ్ఞానము లేక
పరిశుద్ధాత్మ నియమము విశ్వాస జీవితంను ప్రక్కన పెట్టి ప్రభువు ఏ ఏ విషయాలలో శాస్త్రులను పరిసయ్యులను ఖండించిరో వాటినే ఈ గలతీయులు అనుసరించుచు ఉన్నారు అని పౌలు వీరిని గురించి చెప్తూ ఉంటున్నాడు. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు కూడి వచ్చి. ఆ కాలమందైతే అంటే ధర్మశాస్త్ర కాలం లేదా పాత నిబంధన కాలం. ఆ కాలమందైతే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును విశేషముగా ఎరుగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అంటే నగలు ధరించుకొనుట నిష్ప్రయోజనమా ప్రయోజనమా, మూల పాఠముల తట్టు అనగా ధర్మశాస్త్ర పద్ధతులు వాటి వైపు తిరగనేలా, మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, అనగా పాత నిబంధన కాలములో వలె జీవించునేలా అని పౌలు గద్దించి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ నగలు ధరించి వారందరూ నిష్ప్రయోజనమైన వాటిని వదిలిపెట్టలేని బలహీనత గల దాస్యపు కుమారులుగా నున్నారు. అంటే దాస్యపు ఆత్మచేత మట్టి సంబంధమైన నగలు లేదా బంగారం వలన భూమి వైపు పీడింపబడేవారుగా ఉంటున్నారు. దాస్యపు ఆత్మ మనుష్యుని పట్టి పీడించుచున్నందువలన నగలను చచ్చేంత వరకు వదలనేరరు. శరీర సంబంధమైనటువంటి బంగారమును వదలనేరరు. నిరాడంబరమైన తగ్గింపు స్థితిలో జీవించుటకు అహం, గర్వం, సమాజం, సంప్రదాయం, కట్టుబాట్లు ఇవన్నీ పౌలు చెప్పినట్లు మూల పాఠములుగాను వారి మనస్సులో బలమైన గోడల వలె నుండి దాస్యపు శక్తులుగా అడ్డు వస్తుంటున్నాయి. బొట్టు పెట్టుకొనుట, కాటుక పెట్టుకొనుట, పచ్చబొట్లు పొడిపించుకొనుట, గోరింటాకు రంగులు, ఇంటి వాకిట ముగ్గులు, ఇళ్లకు చర్చిలకు వ్యర్థమైన పిచ్చి రంగులు వేయుట, చెత్తరంగు కాగితాలతో చర్చిలను అందముగా అలంకరించుట, వంటికి రంగులు వేసుకొనుట, లిప్స్టిక్ అంటే పెదాలకు రంగులు, గోళ్లకు రంగులు మొదలైనవి చేయువారందరూ పరిశుద్ధుడైన క్రీస్తు రక్తములో పుట్టినవారు కానే కాదు. పరిశుద్ధుడును నిరాడంబరుడును దీనత్వం గల తండ్రైన దేవుని పుత్రులకు ఇటువంటి వ్యర్థమైన క్రియలు ఉండవు. కాబట్టి సహోదరుడా, సహోదరి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. లోక సంబంధమైనటువంటి అలవాట్లను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు లోక సంబంధమైనటువంటి వాటికి బానిసలుగా జీవించకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కనుక ముఖ్యంగా ప్రభు రాకడకు ఎత్తబడాలని తలంచే వారికి మాత్రము బంగారం కానీ నగలు ఉండవని స్పష్టముగా గ్రహించాలి. పరిపూర్ణమైన పరిశుద్ధ జ్ఞానం గల వారికి తగు మాత్రపు వస్త్రములు తప్ప ఇంకా ఎటువంటి హంగు ఆర్భాటాలు అవసరం లేదు. సహోదరుడా, సహోదరి, నీవు నేనా మన జీవితంలో ఈ సత్యమును అంగీకరించగలమా? అటువంటి భక్తి గల క్రీస్తు బిడ్డలముగా మనము ఆత్మీయంగా ఎదుగుచుంటున్నామా? బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు వద్దు అనే ఓపిక నీ మనస్సుకు లేకపోతే, మన మనస్సుకు లేకపోతే, ఆత్మలో బలము గల క్రీస్తు కుమారుడుగా, కుమార్తెగా, ఆయన బిడ్డలముగా అర్హులుగా ఎంచబడతామా?
ఎంచబడం. కాబట్టి ఆత్మలో బలవంతులకు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యోపదేశం సంతోషం కలిగిస్తుంది. దేవుడు మనలందరినీ అంతరంగమందు బలవంతులుగా చేసి శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన నగలు బంగారం విషయంలో మనము వాటిపైన వ్యామోహాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి అలంకార వస్త్రములు ధరించుకోవడానికి ముందుకు సాగిపోదాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యములను, నూతన కార్యములను జరిగించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.